అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వరకు తిరిగి స్వాగతం. శాసనసభ ఎన్నికల ముందు ఆ నాయకుడు దూకుడు పెంచడమే కాదు, 2 పార్టీల అధ్యక్షులను ఎన్నికల్లో ఓడించారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యేగా గెలిచాక మాత్రం చాలా సైలెంట్ అయ్యారు. దూకుడుకు బ్రేకప్ చెప్పిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడు ఆయన ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారు? కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాషాయ పార్టీ నేత. ఒక్క దెబ్బతో 2 సీఎం అభ్యర్థులను ఓడించిన నాయకుడు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని చెప్పారు కాటిపల్లి. 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తానని ప్రచారం చేశారాయన. ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆయన మాటలు నమ్మారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజాప్రతినిధిగా కాటిపల్లి 11 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం ముందుకు సాగడం లేదు. అదేమిటి, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడం లేదు కదా అని ఎవరైనా అడిగితే గప్చుప్ అంటూ ఏమీ మాట్లాడడం లేదట. ఇప్పుడు ఈ అంశమే కామారెడ్డి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం ఒక ఎత్తైతే, ఈ 2 పార్టీల అధ్యక్షులు సీఎం అభ్యర్థులుగా బరిలో నిలిచిన కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డిది మరో ఎత్తు అన్నట్టు ప్రచారం సాగింది. అప్పటికే 2 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకవైపు, 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారానికి తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గాన్ని తమకు 2వ స్థానంగా ఎంచుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద తలకాయలుగా కనిపించే బీఆర్ఎస్ అధినేత, పీసీసీ అధ్యక్షులు సీఎం కుర్చీ కోసం పోటీ పడుతూ ఒకే చోట నుంచి పోటీకి దిగడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ జరిగింది. కానీ స్థానిక అంశాన్ని, నియోజకవర్గ అభివృద్ధి మంత్రాన్ని జపించడం ద్వారా సొంత ఎజెండా అమలు చేసిన కాషాయ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇద్దరిని ఎన్నికల్లో మట్టి కర్పించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అయితే అటు గులాబీ దళపతి కేసీఆర్, ఇటు పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డిని కాదని కామారెడ్డి ఓటర్లు కాటిపల్లికి పట్టం కట్టడానికి కారణం కూడా ఉంది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 150 కోట్ల రూపాయలతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి. కామారెడ్డిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ ఆసుపత్రి, కార్పొరేట్ స్కూల్, కాలేజీ, యువతకు ఉపాధి శిక్షణా కేంద్రం, రైతుల కోసం రైతు సేవా కేంద్రాలు, ఊరూరా సీసీ కెమెరాల నిర్మాణం వంటి అంశాలతో ఆయన సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రచారం సాగించారు. పార్టీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గంలో ప్రత్యేకించి తాను తయారు చేసిన మేనిఫెస్టో అమలు చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చి ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా, ఆస్తులు అమ్మైనా సరే మేనిఫెస్టోను అమలు చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు కాటిపల్లి. తన మేనిఫెస్టోకు సంబంధించి ఒక ప్రత్యేక పుస్తకం రూపొందించి ఇంటింటికి అందించి ప్రచారం చేశారాయన. ఆ రకంగా ప్రతి ఓటరుకు చేరువై ఆకట్టుకున్న కాటిపల్లి 2 రాజకీయ ఉద్దండులను ఓడించారు. ఎన్నికలయ్యాక 6 నెలల్లో పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. కేవీఆర్ ఆయన ఇచ్చిన హామీ గడువు ముగిసిపోయింది. ఏడాది కాలం సమీపిస్తోంది. అయినప్పటికీ కాటిపల్లి హామీలు కార్యరూపం దాల్చడం లేదు. ఒక్క రైతు కల్లాల విషయంలో మాత్రం సమావేశాలు నిర్వహించారు. ఆ ఒక్క పని కూడా అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారిందట. ఆయన ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో 2 ఉద్దండులను ఓడించిన కాటిపల్లి హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జోరు మీద కనిపించిన రమణారెడ్డి ప్రస్తుతం సైలెంట్గా మారడం దేనికి సంకేతమంటున్నారు ఆయనకు ఓటేసిన ప్రజలు. వాస్తవానికి గెలిచిన మొదట్లో కొంత దూకుడుగానే కనిపించారు ఈయన. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగాలంటే అది తన ఇంటి నుంచే మొదలు కావాలని జేసీబీ తెచ్చి మరీ సొంతింటిని కూల్చివేసుకున్నారు. అప్పట్లో అదో సంచలనమైంది. కానీ రాను రాను ఎమ్మెల్యే జోరు తగ్గిందనే ప్రచారం వినిపిస్తోంది. క్రమంగా ఆయన పూర్తిగా సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోయారట. అభివృద్ధి పనులు జరగకపోవడం, ఎమ్మెల్యే మౌనం పాటించడం ఏమిటని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట ఈ ఎమ్మెల్యే.
ప్రస్తుతం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారంపై సొంత పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి వచ్చే ఎమ్మెల్యే రమణారెడ్డి కేవలం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ ఏమైనా షాపుల ప్రారంభోత్సవాలు ఉంటే వాటిలో పాల్గొంటూ గప్చుప్గా కాలం వెళ్లదీస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డిలను ఓడించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసిన ఈ బీజేపీ నాయకుడు ఇప్పుడు సైలెంట్ కావడం పట్ల నియోజకవర్గంలో ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారట. స్థానికతకు అధిక ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్కే స్థానిక అంశంతో షాకిచ్చిన నాయకునిగా కేవీఆర్ ఇప్పుడు మౌన దీక్ష చేయడం ఏమిటనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డిని కామారెడ్డి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. కనీసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వ పరంగా నిధులు వచ్చేవని కొంతమంది అంటున్నారు. అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా బీజేపీ అభ్యర్థి వెంట నడిస్తే ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన చెందుతున్నారట. సాక్షాత్తు సీఎం ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత కాటిపల్లి సైలెంట్ అయిపోవడంతో తాము ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి అనుకుంటున్నారట. అందుకేనేమో ఇటీవల కామారెడ్డి వర్తక వ్యాపార వర్గాలు పట్టణ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పుకు సహకరించాలని ఎమ్మెల్యే గారు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట ప్రజలు. ఇద్దరు ఉద్దండులను ఓడించి తనకు పట్టం కట్టిన ప్రజలకు తానిచ్చిన హామీలు కాటిపల్లి ఎప్పటిలోగా నెరవేరుస్తారా, మౌన దీక్ష ఎప్పటిలోగా విరమిస్తారో కాలమే చెప్పాలి. ఇది ఇవాల్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.